ఇట్లాగా ఇదిగో ఇట్లా ఎర్రగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటది టేస్ట్ అయితే. అంటే ముళ్ళు గుచ్చుకుంటాన భయము, ముళ్ళు గుచ్చుకున్న తర్వాత సెప్టిక్ పెట్టుకుంటామన్న ఒక భయం ఉంటుంది చాలా మందికి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మేము పొలానికి పోతుంటే పొలానికి పోయే దారిలో మధ్యలో ఒక చెట్టు ఉందన్నమాట. మనం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం అనమాట. అది పండ్లు చాలా బాగుంటాయి. చాలా మందికి ఇష్టమైన పండ్లు, కొంతమందికి నాకు తెలిసి రేర్ అనమాట. ఇప్పుడు నాకు తెలిసి మధ్యకాలంలో ఎక్కడ లేవు, కానీ మేము చూసాము. ఒకసారి చెట్టు చూడండి, చూస్తే గుర్తుపడతారు మీరు అంతా కూడా. ఒకసారి చెట్టు చూడండి మీరు అంతా కలిసి. ఇది పాపా చెట్లు అంటారు. పండ్లు చూడండి ఎట్లా కాసేవి, దీనికి మొత్తం అసలు భయంకరంగా కాసేవి. తిండి ఉన్నాయి, చాలా ఉన్నాయి అనమాట. ఎర్రగా కాసేవి. ఇది చూడండి కాయలు ఎలా ఉంటాయి. మామూలుగా అయితే ఇట్లా పూలు కాసి ఇట్లా పండ్లు కాస్తాయి అనమాట. ఇవి ఇట్లా పూలు స్టార్ట్ అయ్యి ఇట్లా పండ్లు కాస్తాయి. తర్వాత ఇవి పింక్ కలర్ వచ్చినంత మాగిపోతాయి పండ్లు అన్ని కూడా. చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అసలు నేను చూసుకొని తెప్పుకోరు. ఇవి ముళ్ళు ఇరిగింది అనుకో, సెప్టిక్ పెట్టుకుంటే. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ అంటే తినక. అప్పుడు అక్కడ కూడా మా పొలాల దగ్గర ఉండే. నేను అసలు ఇక్కడ చూసిన చాలా బాగున్నాయి. అసలు బాగా కాసినాయి. అసలు బాగుంటాయి అవి. అసలు ఎర్రగా ఉంటాయి బాగా. అసలు ముళ్ళు గుచ్చుకుంటే మాత్రమే ఇది చాలా డేంజర్ తెలుసా. అసలు ముళ్ళు కూడా బాగా అనిపిస్తాయి. ముళ్ళు కూడా సేమ్ మన ఎట్లుంటాయి అంటే, ముళ్ళు ఒకదాని కూర్చున్నాక గుబురు కూర్చుంటాయి అన్నమాట. ఇది సెప్టిక్ కూడా పెట్టుకుంటే ముళ్ళు కూడా ఇక్కడ తిన్నప్పుడు కూడా మన నాలుగు పైన కూడా ఇక్కడ కూడా మనకి కనిపిస్తాయి. లోపల ముళ్ళు గుచ్చుకుంటాయి. చాలా డేంజర్. చెప్తున్నా కదా, సెప్టిక్ కంపల్సరీ పెట్టుకుంటది. మనం జాగ్రత్త. అందుకనే ఒక రాయి తీసుకొని, లేకుంటే బండకన్నా రుద్దాలి. చూట్లా కరుచుకుంటే చేయికిగా చిన్నగా ఇట్లా కరుచుకుంటే చేయికి మళ్ళీ మనం దాన్ని పీక్కోవాలి. లేకపోతే ఇట్లా ఉందనుకో, మనం మర్చిపోయినాం అనుకో, మళ్ళీ సెప్టిక్ అవుతుంది. అందుకనే జాగ్రత్త తీసుకోవాలి. చేతిని పీక్కొని తీసేసుకోవాలా. మామూలుగా చక్కగా దింపకూడదు. ఇట్లా పట్టుకోవాలి మామూలుగా. అంటే ఇక్కడ కూడా ముళ్ళు ఉంటాయి. మన ఇక్కడ కూడా ముళ్ళు ఉంటాయి. మనం జాగ్రత్త ముళ్ళు లేని కూడా చేపట్టుకోవాలి. ఇట్లా రౌండ్ ఇట్లా తిప్పాలి అన్నమాట. తిప్పితే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇట్లా చూడగా నేను పట్టుకున్నా ముళ్ళు మళ్ళీ ఇక్కడ కరుచుకొని చూడు. కాబట్టి ఇట్లా మేరం పట్టుకోవాలి. ఇక్కడ బుడం ఉంటుంది కదా, ఇక్కడ బుడం దగ్గర పట్టుకోవాలి. ఇప్పుడు నేను పట్టుకున్నా ఇక్కడ ఒక ముళ్ళు తిరిగింది. ఇక్కడ కొంతమంది ఏమంటే ఇట్లా రుద్దుకొని అట్లా ఇట్లా తుంచినప్పుడు కూడా ముళ్ళు ఇరుగుతాయి. లోపల కూడా దీనికి అంటే పిచ్చలు ఉంటాయి లోపల కూడా. అవి గట్టిగుంటాయి. అవి కూడా మనం జాగ్రత్త చూసుకుని తినాలి. అని టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తింటున్నా. చూసుకొని పాము ఇంకా చిన్నవి ఇంకా వాటర్ ఉంటే ఇంకా బాగా కాస్తాయి. ఇక్కడ కూడా ముళ్ళు ఉంటాయి. ఇది కూడా చాలా కుచ్చుకుంటాయి ముళ్ళు కూడా. ఈ ముళ్ళు కూడా ఇవి చాలా పెద్ద ముళ్ళు. చూడండి కావాలంటే మా ఇట్లా చేయబెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూడాలి. ఈ ముళ్ళు కూడా ఇక్కడ కూడా దీనిలో కూడా కాసి ఉంటాయి. ఈ ముళ్ళు కూడా చాలా డేంజర్. ఇవి ముళ్ళు ఎక్కువ కాసిన పండ్లు అయితే సూపర్ గా ఉంటాయి. అప్పట్లో చాలా మంది తినేవారు ఇక్కడ మా పల్లెటూరులో. చాలా మంది కూడా చాలా మంది అప్పుడు మేము కూడా పొలానికి పోతాం. చిన్నప్పుడు కూడా పొలానికి పోతుంటాం కదా. అక్కడ కూడా ఇప్పుడు ఎక్కలేవు. ఇప్పుడు చాలా చోట్ల మేము అటు సైడ్ కూడా వెళ్ళాం కదా, అక్కడ అన్ని ఇప్పుడు లేవు. ఇంతకుముందు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు ఈ పళ్ళు. ఇక్కడ బాగానే ఉన్నాయి. మనకి పట్టుకోవడానికి కట్ట అది కవర్ లేదు. దానికోసమే ఇట్లా కట్టెకి చెక్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఎందుకోసం అంటే ముళ్ళు ఉన్నాయి కాబట్టి కొద్దిగా డేంజరు. అందుకోసమే ఇలా పొడిచి ఇలా తీసుకెళ్తాం అనమాట. మన చికెన్ పీసులు కడతాం కదా కడ్డీకి, ఆ టైప్ లో మాదిరిగా. ఎందుకంటే ఇలా అయితే ముళ్ళు గుచ్చుకోవు. అట్లా చెక్కిస్తే కొద్దిగా ముళ్ళు ఇరుక్కో అనమాట. అప్పుడే చెప్తుంటే కూడా నాకు ముళ్ళు ఇరుగుతున్నాయి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇరిగింది. పట్టుకుని తెలియదు చూడు చేతికి. మా సింగబను అదిగో ఇంకా అలా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. చెక్కేయాలన్నమాట. ఈ టైప్ లో పట్టుకుంటే మనకి ముళ్ళు ఇరగవు అనమాట. లేకపోతే ఇబ్బంది, పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే కట్టకి తీసుకెళ్తున్నాం మేము, కట్టకి చెక్కిచ్చి. ఇక్కడ ఏం లేవు కాబట్టి అయితే మనకు ముళ్ళు గుచ్చుకో. ఇక్కడ పట్టుకోవడానికి ఏం లేవు కాబట్టి మేము ఇట్లా ప్లాన్ చేస్తున్నాము. వీటిని ఏం చేస్తామంటే ముళ్ళు ఉంటాయి కదా, ఇవి
ముళ్ళు తీసేసుకొని గీక్కోవాలన్నమాట. ఈ విధంగా ముళ్ళు తీసిన తర్వాత బాగా గీక్కుంటే గుచ్చుకో. ముల్లి మెయిన్ మనకి తినేది పక్కన పెట్టేస్తే ముళ్ళు తీసేసుకున్నాం అనుకో మనకి సేఫ్టీలో ఉన్నట్టు అనమాట. లేకపోతే కొద్దిగా నేను ముళ్ళు తీసేసుకున్నాను. తీసిన తర్వాత ఇట్లా ఉంటది లోపల ఎర్రగా గుచ్చుకుంది నాకైతే. మన దానిమ్మ పండు ఎట్లా ఉంటది ఆ విధంగా ఉంటది. చూడండి సరిగా. ఇప్పుడు మనం దీన్ని తినేయచ్చు అన్నమాట. ఈ విధంగా లోపల పిక్చర్ కూడా ఉంటాయి. మామూలుగా మళ్ళీ మనం ఉమ్మేయాలి పిక్చర్ని. చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. పండైతే బాగా చాలా టేస్ట్ ఉంది. ఛానల్ చూడండి ఒకసారి ఇట్లాగా ఇదిగో ఇట్లా ఎర్రగా ఉంటుంది అన్నమాట. పింక్ కలర్ లో అసలు తీస్తుంటేనే అసలు తినాలనిపిస్తుంది, అంత బాగుంది. కానీ ముళ్ళు మాత్రం చాలా డేంజర్ గా ఉంటాయి. ముళ్ళు అయితే ఒక్కోసారి నాలుగు పైన కూడా మనం ఇట్లా తినేటప్పుడు కూడా ముళ్ళు ఇట్లా నాలుగు పైన కూడా ఉంటాయి. చూడండి ఇక టేస్ట్ బాగుంటుంది. తిన్న తర్వాత ఇట్లా ఉంటాయి. పెట్టిన టేస్ట్ అయినా సూపర్ ఉంది. చాలా బాగుంటది టేస్ట్ అయితే. అప్పట్లో ఎప్పుడో తిన్నాం మేము, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. చాలా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం రఫ్ చేసుకోవాలి. నేను రెండోది తింటున్నా ఇప్పుడు. టేస్ట్ మాత్రం మీరు కూడా ఎవరైనా ఇలాంటి పండు తినేంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా చూడండి అక్కడ మీ ప్రాంతాల్లో. ఎందుకంటే ఈ పండు తినడానికి ఎంత ఇబ్బంది పడతామో తెలుసు చాలా మందికి తినే వాళ్ళకి. నేను ఎందుకంటే ముళ్ళు గుచ్చుకుంటానన్న భయము, ముళ్ళు గుచ్చుకున్న తర్వాత సెప్టిక్ పెట్టుకుంటామన్న ఒక భయం ఉంటుంది చాలా మందికి. అది నిజం. దాంతో మనం ఏం చేస్తామంటే అది చూసి దింపుతాం. ఎందుకంటే అంత బాగుంటుంది పండు తినాలని ఒక కోరిక అనమాట అందరికి. బాగుంటుంది మంచి పండు. ఈ ఇయర్ లో ఈ కాలంలో ఈ పండు తిన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, అది మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే చాలా మంది రేర్ గా తింటుంటారు నాకు తెలిసి. ఎందుకంటే చాలా కాలం అయింది దీన్ని తినక. అవును, మీ ప్రాంతంలో కూడా ఉంటాయి. అటు సైడ్ కూడా మీరు చూడండి. మీరు పొలాలకు వెళ్ళినప్పుడు కూడా అట్లా వెళ్తారు కదా, అక్కడ కూడా వెతకండి. ఉంటాయి మాక్సిమం ఉంటే అక్కడ కూడా మీరు చెట్టు ఉంటది, ఇదైతే తినేసేయండి. మాకు తెలిసి హెల్త్ కి మంచిది అనుకుంటాం. అది ఏ దానికి మంచిది అనేది తెలుసు మాకైతే, కానీ తినడానికి బాగుంది మాత్రం తెలుసు. చిన్నప్పటి నుంచి అదే తెలుసు మాకు. ఎందుకంటే చూసారా బ్లడ్ ఉన్నట్టు ఉంటుంది. అసలు నేలకు కానీ ఎర్రగా పింక్ కలర్ ఉంటుంది. చూడండి గడ్డలాగా ఉంటుంది. మన ఎర్రగడ్డ చూసారా, ఎర్రగడ్డ ఆ టైప్ లో ఉంటుంది మొత్తం. తింటే నేలకు కానీ పింక్ కలర్ లో ఎర్రగా అవుతుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా అక్కడ మీ ఊరి దగ్గర తినేసి ట్రై చేయండి, తినండి మాక్సిమం. సూపర్ ఉంది టేస్ట్. పింక్ కలర్ లో ఉంటుంది మొత్తం. ముళ్ళు పోయిందా లోపలికి? చూడు తినేటప్పుడు కూడా ఎంత డేంజర్ అంటే డేంజర్ గా ఉంటాయి. ఒకటబ్బా షేర్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రోజు మా వీడియో చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.